మనకి సంవత్సరం పొడుగునా 24 ఏకాదశులు వస్తాయి. ఆ 24 ఏకాదశులలో ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి తెలియజేసినట్లుగా పద్మపురాణంలో ఉంది. అయితే ఈ 24 ఏకాదశులు కనుక చేయగలిగితే లక్ష్మీనారాయణల యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనపైన ఉంటుంది. అన్ని ఏకాదశులలో ఇది తొలి ఏకాదశి అన్నట్లు. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకంటారు అంటే, శ్రీమన్నారాయణుడు యోగ నిద్రకు ఉపక్రమించేటువంటి తొలి ఏకాదశి కనుక ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశిగా పిలువబడేటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమన్నారాయణుడు భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు ఒక పక్కకి తిరుగుతారంట. అందుకే దీనిని పరివర్తన ఏకాదశి అంటారు. అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి